గత వారం రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ అసౌకర్యానికి కూటమి ప్రభుత్వం తరపున రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. రాజమహేంద్రవరం నగరంలో ఎండల తీవ్రత కారణంగా విద్యుత్ వినియోగం సాధారణ స్థాయిలో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు పెరిగిందని, అయినా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, వాణిజ్య సంస్థలో భారీ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు అధిక లోడును భరించలేక పలు చోట్ల ట్రిప్ అవుతున్నాయని వివరించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ఎండల తీవ్రత దృష్ట్యా అత్యంత అప్రమత్తంగా ఉండాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఇటీవల 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైందవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. నగరంలో భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అదనంగా 5 సబ్స్టేషన్లు ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు కూడా పిలిచినట్లు తెలిపారు. వాటిలో 2 సబ్స్టేషన్లకు ఇప్పటికే ఆమోదం లభించిందని, మిగిలిన వాటికి జైలు శాఖ, పోలీస్ శాఖ, ఎస్కేవిటి కళాశాల సంబంధిత అనుమతులు త్వరలో రానున్నాయని పేర్కొన్నారు. ఈ 5 సబ్స్టేషన్లు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో విద్యుత్ వినియోగం మరింత పెరిగిన నగరంలో ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అవ్వకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందేలా బలోపేతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో ఎమ్మెల్సీ సోము వీర్రాజు సచివాలయంలో భేటీ అయ్యారు. పోలవరం పరిసర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి, ఎకో టూరిజం, మెడికల్ టూరిజంపై చర్చించారు. గోదావరి పరివాహక ప్రాంతం సహజ సిద్ధమైన అందాలతో నిండిన ప్రదేశం కావడంతో అక్కడ ఎకో టూరిజం, మెడికల్ టూరిజం వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి విశేష అవకాశాలు ఉన్నాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. సహజ సిద్ధమైన అభయారణ్యాలు, ప్రశాంత వాతావరణం మెడికల్ టూరిజం అభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉంటాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను మంత్రి కందుల దుర్గేష్కు అందజేసి వాటిని వేగవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సోము తెలిపారు. జనాభా గణనలో భాగంగా చేపట్టిన గృహ గణనకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం 9440600060 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. గృహ గణనలో భాగంగా ఎన్యూమరేటర్లు ఇప్పటి వరకు మీ ఇంటికి రాకపోయినా, మీ ఇల్లు ఇంకా నమోదు కాకపోయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయడం లేదా వాట్సాప్ ద్వారా మీ వివరాలు తెలియపరిచి గృహ గణనను పూర్తి చేసుకోవచ్చునని నగర ప్రజలకు సూచించారు. కనుక దేశాభివృద్ధికి కీలకమైన జనాభా లెక్కల సేకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. నమోదులో ఖచ్చితత్వం పాటించాలని, ఏ ఒక్క ఇంటిని వదలకుండా ప్రతి గడపకు వెళ్లాలని స్పష్టం చేశారు. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీతానగరం మండలంలోని మునికూడలి, ముగ్గుళ్ల ఘాట్లను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ డి నరసింహకిషోర్ పర్యటించారు. పుష్కరాల ఏర్పాటుపై కొవ్వూరు డివిజన్ అధికారులతో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పుష్కర్ నగర్, బస్ బేలు, వాహన పార్కింగ్ స్థలాలు, భక్తుల రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. కొవ్వూరులో జరిగిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో 20 పుష్కర ఘాట్లను గుర్తించినట్లు తెలిపారు. కొవ్వూరు బ్రిడ్జిలపై రద్దీ అధికమైతే విజయవాడ వైపు నుంచి వచ్చే భక్తులను దేవరపల్లి, డైమండ్ జంక్షన్ నుంచి గోపాలపురం మీదుగా ఘాట్లను మళ్లించే ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించినట్లు తెలిపారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అమృతోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఏసీ ఆడిటోరియంలో హైదరాబాద్కు చెందిన మండా కృష్ణమోహన్ గాత్ర కచేరీ జరుగుతుంది. బివి దుర్గా భవాని వయోలిన్, బుద్ధవరపు మారుతి రఘురాం మృదంగం, సరస్వతుల హనుమంతరావు ఘటంతో వాద్య సహకారాన్ని అందిస్తారు.